ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రజలు, కొంతమంది మిత్రులు, కొంత పరిస్థితి కొంతమంది అడిగడం జరిగింది. పొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా నేను 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో షోకొత్తలేనైన మా నాన్నగారు ఫ్రెండ్గా పనిచేసినారు. కాంగ్రెస్ పార్టీ షోకొత్తలేన మా నాన్నగారు. తర్వాత నేను 89 నుంచి వరదరాడి ఆయన దాంట్లో శిష్యుడుగా పలు పదవులు కార్యకర్తలుగా పదవులు చేసి నేను మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, పట్టణాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నీ చేసి మొన్న ఎన్నికల్లో మా పార్టీ ఆదేశం మేరకు నేను పోటీ చేసినాము. ఇప్పుడు ప్రస్తుతం మా మేడం గారు షర్మిలా మేడం గారు 175 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు అంటే సమన్వయకర్తలుగా పనిచేయాలని చెప్పి పార్టీ బలోపేతం ఏ పార్టీ నుంచి వచ్చినా అనేది చూడలేదామా ఇచ్చినారు. ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము సహా వహిస్తాము. కోఆర్డినేటర్లు అంటే సమన్వయకర్తలు, అందరినీ కలుపుకొని పనిచేయాలా, ఇన్ఛార్జీలు కాదు అని చెప్పి గతంలో విలేకరులు అడిగితే మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు. మీరు కాంగ్రెస్ పార్టీ పదవులు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు, జిల్లా అధ్యక్షులు మారుతారు, పట్టణాధ్యక్షులు ఎవరైనా మారుతారు, శాశ్వతం కాదు. నాకు తెలిసి ఎంతో మంది మారినారు, పిసిసి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ. మేము కార్యకర్తలుగా అయినా కానీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం. వాళ్ళే మా రక్తంలోకి ఇటు కోసినా కానీ కాంగ్రెస్ రక్తం ఉంది. ఒకటే పార్టీ, ఒకటే జెండా మాది. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యలపైన ఏదో మా చేతన కాడికి పోరాడుతూ, మా చేతన కాడికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ, పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా, ఎవరి మాటలు నమ్మొద్దు. కోఆర్డినేటర్గా ఇచ్చినారు, ఆ కౌన్సిలర్ అబ్బాయికి కోఆర్డినేటర్ సమానకర్తగా ఇచ్చినారు. అది మా ఇంటర్నల్లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము. మీరు అపోహత పెద్దొద్దు. మాకు ఏమేమి కంటెస్ట్ క్యాండిడేట్గా మాకు మా జిల్లా అధ్యక్షులు, మన పట్టణాధ్యక్షులు ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉన్నాడు, యూత్ కాంగ్రెస్ వంశీ ఉన్నాడు, అందరూ మేము ఉన్నాము. పదవులు ఇంకా వేయలేదు. మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము. పార్ట్నరా ఇన్ఛార్జి అతను ఇర్ఫాన్ బాషా అని అడుగుతున్నారు. సార్ 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 వాళ్ళు ఇన్ఛార్జీలు కాదు కదా సార్. సరే, ఈ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు కాదు కదా అంటే వీళ్ళు ఇన్ఛార్జీలు మేమే అని చెప్పుకుంటా అంటే డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఇన్ఛార్జ్ అతను చెప్తాను దర్శకులకు మీరు కాదా క్లారిఫై చేయండి. అదే సార్ అదే ఓకే ఓకేలేండి సార్. థ్యాంక్ యూ సార్.